సైడ్ అన్న వెంకటేశ్వర ఓకేనా ఇంకా చాలు కమిటీ వాళ్ళకి రాజా అన్నా తిందన్నా గేట్ దగ్గర రండి కొంచెం బాబు మంజు చిల్డ్రన్స్ పార్క్ అనేది నెల్లూరు కార్పొరేషన్ యొక్క సెంటర్లో ఉండేది. ఇది రూరల్ కాన్స్టిట్యున్సీకి వచ్చేది. ఈ యొక్క చిల్డ్రన్స్ పార్క్ ఒకప్పుడు ఈ ప్లేస్ వచ్చి డంప్ యార్డ్, నెల్లూరుకి ఒకప్పుడు ఇది డంప్ యార్డ్. ఆ డంప్ యార్డ్ని క్లీన్ చేసి ఇక్కడ ఒక చక్కటి పార్క్ని ఏర్పాటు చేయటం, దీనికి ఒక అసోసియేషన్ కూడా ఉంది. ఈ అసోసియేషన్ వాళ్ళు ఈ పార్క్ని యాక్చువల్గా వాళ్ళందరూ కలిసి దీని యొక్క డెవలప్మెంట్కి వాళ్ళు ఎంతో దోహదపడుతున్నారు. ఈ నేపథ్యంలో మన శ్రీధరెడ్డి గారు గిరి దగ్గర కూర్చొని నేను డిస్కస్ చేయడం జరిగింది. దీంట్లో పిల్లలకి కొన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ పెడితే పిల్లలు ఇంకా ఆనందపడతారు, వాళ్ళ ఆరోగ్యానికి కూడా మంచి ఉద్దేశంతో కన్సల్టెంట్ని కన్సల్ట్ చేయటం, ఒక 3 యాక్టివిటీని స్కై డ్రైవ్ అని, అదేవిధంగా సైక్లింగ్, జిప్ లైన్, సైక్లింగ్, ఈ 3 యాక్టివిటీస్ని యాక్చువల్గా చేసేదానికి యాక్చువల్గా గిరిరెడ్డి గారు చూపిస్తున్నారు. ఆ 3టిని యాక్చువల్గా శాంక్షన్ చేయడం జరిగింది. ఇవి ఇమీడియట్గా యాక్చువల్గా టేకప్ చేసి బహుశా 3 నెలలు 3 మంత్స్లో ఈ 3 యాక్టివిటీ స్టార్ట్ కావాలని ఆదేశించాను అటు కమిషనర్ గారికి. అదేవిధంగా గ్రీన్ కార్పొరేషన్ వాళ్ళే దీన్ని మొత్తం డిజైన్ చేశారు. ఈరోజు రాజమండ్రిలో ఇటువంటి యాక్టివిటీ పెట్టున్నాం. మన ఆంధ్రప్రదేశ్లో యాక్చువల్గా యాక్టివిటీ ఉండేది రాజమండ్రి. సో ఇంకా కూడా అనేక మున్సిపాలిటీలో 123 మున్సిపాలిటీస్లో ఎక్కడెక్కడైతే పెద్ద పార్కులు ఉండే వాటి అన్నింటిలో పెట్టాలని ప్లాన్ చేసాం. అదేవిధంగా ఈ పార్కు ఏదైతే ఈ చిల్డ్రన్స్ పార్క్ ఉందో ఈ పార్క్లో అసోసియేషన్ ఉంది. ఇన్ని రోజులు మెయింటెనెన్స్ మున్సిపల్ కమిషనర్ గారు చేస్తున్నారు. అలా కాకుండా రేపటి నుంచి యాక్చువల్గా మెయింటెనెన్స్ ఈ యొక్క అసోసియేషన్కి ఇవ్వమని యాక్చువల్గా అటు నేను శ్రీధరెడ్డి ఇద్దరం కలిసి డిసైడ్ చేయడం జరిగింది. శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు, నేను వారితో కూడా మాట్లాడితే వారు కూడా అసలు వాళ్ళకే ఇచ్చేస్తే వాళ్ళు జాగ్రత్తగా చేసుకుంటారని. నేను కోరుకునేది ఒకటే, మళ్ళా మీలో వర్గాలు డివైడ్ కాకుండా ఒక్కటిగా ఉండి ఒక యూనిట్గా ఉండి చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు నెల్లూరు కార్పొరేషన్లో ఏదైతే ఓపెన్ సైట్స్ ఉన్నాయో ఆ సైట్స్ అన్నింటి కాపాడటానికి అటు శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు కానీ ఇక్కడ నెల్లూరు సిటీ కానీ వాటిలన్నిటికీ యాక్చువల్గా ప్రహరీ గోడలు కట్టడం జరిగింది. నేను అందరికీ ఒకటే చెప్తున్నాను, ఏదైతే లేఅవుట్స్ వేసినప్పుడు సైట్స్ ఉంటాయో ఆ సైట్స్ పార్కులకు ఉంటాయో గ్రీనరీకి అవి వాటికే ఉండాలి. నేను అందరికీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి ఎక్కడ ప్రభుత్వ సైట్ ఉన్నా మీరు ఇమీడియట్గా చెప్తే వెంటనే దాని మీద యాక్షన్ తీసుకుంటాం. నెల్లూరు నగర కార్పొరేషన్ ఉన్న చిల్డ్రన్ పార్కులో గౌరవ మంత్రివర్యులు నారాయణ సారు పూర్తిగా కూడా పార్కుని పరిశీలించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిల్డ్రన్
పార్కు మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ 2 సంవత్సరాల్లో కూడా చాలా డెవలప్మెంటు యాక్టివిటీస్ ఈ పార్కులో చేయడం జరిగింది. చిల్డ్రన్ పార్కే కాకుండా నెల్లూరు నగర కార్పొరేషన్ ఉన్న అటు సిటీ నియోజకవర్గం కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న పార్కులు అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తూ కొన్ని డెవలప్మెంట్లు పూర్తయినాయి, కొన్ని జరుగుతున్నాయి. కార్పొరేషన్ స్థలాలు కాపాడేదానికి పార్కులు ఖాళీ సైట్ల చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టి దాదాపు 350 కోట్లు కార్పొరేషన్ స్థలాలను కూడా కాపాడుకోవడం జరిగింది. అవే ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీతో ఏమేమి ఉన్నాయో పార్కులకు సంబంధించి కానీ ఇతరత్రాయి కూడా అవన్నీ కూడా నెల్లూరుకి ఉండాలా, నెల్లూరులోనే మొట్టమొదటిగా చేయాలని ఒక మంచి సంకల్పంతో గౌరవ మంత్రివర్యులు నారాయణ సార్ ఈరోజు చిల్డ్రన్ పార్క్ సంబంధించి కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఏమేమి పెట్టి ఇంకా కూడా, ఎందుకంటే చాలా పెద్ద పార్కు, అటు నగరానికి సంబంధించి కానీ సిటీకి సంబంధించి బార్డర్లో సెంటర్లో ఉన్న పార్క్ ఇది. ప్రజలు కూడా దాదాపు వేలాది మందిగా ఈ పార్కు వస్తూ ఉంటారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా డెవలప్మెంట్ యాక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు చిల్డ్రన్ పార్క్లో కూడా కొన్ని నిర్ణయాలు నారాయణ సార్ తీసుకోవడం జరిగింది. అవన్నీ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.